ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మామూలుగా లేదు. అసోంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే 5 గ్యారెంటీలను ప్రకటించారు. మహిళా సంక్షేమంపైనే ప్రధానంగా ఫోకస్ చేశారు. అసోంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు వారు వ్యాపారం చేసుకునేందుకు అదనంగా 50,000 రూపాయల సాయం చేస్తామన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. లిఖంపూర్ జిల్లా నౌబోయిచాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మహిళలకు నగదు బదిలీ సహా 5 హామీలను ఆయన ప్రకటించారు. మహిళా సంక్షేమంపై దృష్టి పెడతామని, అందరికీ ఆరోగ్య సంరక్షణ, భూమి హక్కులు కల్పిస్తామన్నారు ఖర్గే. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని కుటుంబాలకు 25 లక్షల క్యాష్లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని, రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు 250 రూపాయల చొప్పున నెలవారీ పెన్షన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామన్నారు. అసోంలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ డబుల్ ఇంజన్ తో అసోంను లూటీ చేసి తమ నాయకుల కుటుంబాలను ఖజానాలు నింపుతోందన్నారు. హిమంత బిశ్వ శర్మను నకిలీ సీఎం గా ఆయన పేర్కొన్నారు. శర్బానంద్ సోనోవాల్ నాయకత్వంలో బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అయితే గిరిజనుడైన సోనోవాల్ ను తొలగించి సీఎం పదవిని శర్మ చేపట్టారని విమర్శలు గుప్పించారు.